గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషా నంబర్ 897. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 90 పాయింట్స్ పెరిగి 83,079 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 34 పాయింట్స్ పెరిగి 25,418 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.14% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.11% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు నుంచే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే జరగబోతున్నది. అండ్ ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ రేపు మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక నైట్ కి రానుంది. ఈసారి యుఎస్ ఫెడ్ అట్లీస్ట్ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అయితే చేయొచ్చు అని చెప్పి మార్కెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ వస్తుందో మనం చూడాలి. అండ్ దీంతో పాటుగా ఈ ఇయర్ లోని ఓవరాల్ గా వీళ్ళు ఎన్ని బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేస్తారని చెప్పి కూడా యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి కామెంట్స్ వస్తాయి కదా, ఆ కామెంట్స్ ని కూడా మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఫ్యూచర్ రేట్ కట్స్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ కామెంట్స్ కనుక వచ్చినట్లయితే దానివల్ల మన మార్కెట్స్ లోని కొంత పాజిటివ్ మొమెంటం కనపడచ్చు. అలా కాకుండా ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ రిలేటెడ్ గా కొంచెం కన్జర్వేటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఆ టైంలో మనం మార్కెట్ లో వాలటైలిటీ చూసేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఏదైనా సరే రేపు నైట్ కి రాబోయేటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ని మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ యూరోప్ లో ఆల్రెడీ ఈ రేట్ కట్స్ రిలేటెడ్ గా సైకిల్ అయితే స్టార్ట్ అయింది కదా. సో ఈ రేట్ కట్స్ ఆల్రెడీ యూరోప్ లో స్టార్ట్ అయ్యాయి కాబట్టి యూరోప్ లో డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది పెరుగుతుంది. ఈ స్పెండింగ్ పెరగడం ద్వారా మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కి ఇక్కడ నుంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. దీంతో పాటు రేపు నైట్ కి యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతో పాటు ఫర్దర్ గా కూడా యుఎస్ ఫెడ్ ఈ రేట్ కట్ సైకిల్ అలా కంటిన్యూ చేసింది అనుకోండి, యుఎస్ లో కూడా డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి దానివల్ల ఇండియన్ ఐటీ కంపెనీస్ అయితే బాగా బెనిఫిట్ పొందబోతున్నాయి. యాక్చువల్లీ లాస్ట్ 2 years నుంచి మనం చూసినట్లయితే యుఎస్ ఎకానమీ ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ తోని ఐటీ కంపెనీస్ అయితే కొంత స్ట్రగుల్ అవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు యుఎస్ అండ్ యూరోప్ లో గనక రేట్ కట్ సైకిల్ కంటిన్యూ అయినట్లయితే దాని ద్వారా ఐటీ కంపెనీస్ బాగా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు గుర్తున్నట్లయితే మన ఛానల్లోని చాలా వీడియోస్ లోని ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ గా మన మనీ పర్సన్స్ అయితే అలర్ట్ చేసాం కదా. ఎస్ఎంఈ ఐపీఓస్ లోని లాస్ట్ 1 to 2 years నుంచి స్ట్రాంగ్ బస్ కనపడుతుండడంతో కొంతమంది ఎస్ఎంఈ ఐపీఓస్ లోని ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి అడగడంతో ఈ ఎస్ఎంఈ ఐపీఓస్ లో ఉన్నటువంటి రిస్క్ గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మార్కెట్ లోని ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉండదు కాబట్టి ఈ కంపెనీస్ లో ఇప్పుడు బస్ కనపడుతున్నా మనకి కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ గా అర్థం కాకుండా ఇన్వెస్ట్ చేసినట్లయితే దానివల్ల ఆ రిస్క్ అయితే మనం ఫేస్ చేస్తామని చెప్పి కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. దీని గురించి మనం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ట్రాఫిక్ సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ అనేటువంటి ఎస్ఎంఈ ఐపీఓ రీసెంట్ గానే వచ్చింది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ కూడా 300 times పైనే జరిగింది. అండ్ ఈ ఐపీఓ యాక్చువల్లీ ఈ రోజు లిస్ట్ అవ్వాలి అండ్ ఇది స్ట్రాంగ్ గా లిస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ కంపెనీ రిలేటెడ్ గా కొన్ని క్వెరీస్ అయితే రైజ్ అవ్వడంతో ఆ క్వెరీస్ అన్నిటికీ వీళ్ళు సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇచ్చే వరకు కూడా ఈ స్టాక్ ని లిస్ట్ చేయకూడదని చెప్పి బిఎస్ఈ ఈ రోజు ఈ స్టాక్ లిస్టింగ్ అయితే నిలిపివేయడం జరిగింది. వీళ్ళు ఐపీఓ ద్వారా ఫండ్ రైజ్ అయితే చేశారు కదా, ఆ రైజ్ చేసినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళ దగ్గర నుంచి సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ వచ్చేంత వరకు కూడా ఎస్క్రో అకౌంట్ లోని మెయింటైన్ చేయాలని, ఆ ఐపీఓ ఫండ్స్ ని వీళ్ళు యూజ్ చేయకూడదని చెప్పి ఆదేశించడం జరిగింది. సో వీళ్ళ రిలేటెడ్ గా ఏదైతే ఇష్యూ రైజ్ అయిందో ఆ ఇష్యూకి వీళ్ళు సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లయితేనే ఫర్దర్ గా ఈ ఐపీఓ అయితే లిస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎస్ఎంఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఉండేటువంటి మెయిన్ రిస్క్ ఇదే. ఈ రిస్క్ ని మనం అర్థం చేసుకోకుండా కంగారు పడిపోయి ఎస్ఎంఈస్ లో గనక ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఒక్కసారి ఆ కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చిందని చెప్పి మార్కెట్ లో గనక న్యూస్ వచ్చినట్లయితే అటువంటి స్టాక్స్ లోనైతే సివియర్ సెల్ ఆఫ్ మనం చూసేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ ఆ టైంలో మీరు ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా ఎగ్జిట్ అవ్వలేక మీ ఇన్వెస్ట్మెంట్ డబ్బుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఈవెన్ రీసెంట్ గా సెబీ కూడా ఈ ఎస్ఎంఈస్ రిలేటెడ్ గా ఏదైతే మార్కెట్ లో బజ్ క్రియేట్ అవుతున్నదో ఆ బజ్ చూసి ఇన్వెస్ట్ చేసేకండి రీటైల్ ఇన్వెస్టర్స్ ఎస్ఎంఈ కంపెనీస్ తోని కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి అడ్వైస్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందుకని ఎస్ఎంఈస్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే దానిలో ఉన్నటువంటి రిస్క్ అయితే పక్కాగా అర్థం చేసుకోండి, లేదా మీ డబ్బుల్ని అయితే కోల్పోతారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ కి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. కంపెనీస్ బోనస్ ఇష్యూని అలాట్ చేస్తూ ఉంటాయి కదా, కాకపోతే ఈ బోనస్ ఇష్యూ అనౌన్స్మెంట్ వచ్చి రికార్డ్ డేట్ తర్వాత ఆ బోనస్
షేర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి క్రెడిట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. జనరల్లీ 2 to 7 వర్కింగ్ డేస్ టైం అయితే పడుతుంది. కాకపోతే ఈ టైం లోపు ఆ కంపెనీ రిలేటెడ్ గా ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో స్టాక్ లో ప్రెషర్ కనపడుతుంది కదా, దీంతో బోనస్ షేర్స్ మనకి అలాట్ అవ్వకపోవడం వల్ల ఆ షేర్స్ అమ్మడం అవ్వదు. కాబట్టి ఇన్వెస్టర్స్ ఒక్కోసారి నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. దీంతో ఇప్పుడు సెబీ ఏం చేస్తుందంటే ఈ బోనస్ షేర్స్ ఏవైతే ఉంటాయో ఆ షేర్స్ రికార్డ్ డేట్ తర్వాత T+2 వర్కింగ్ డేస్ లోనే అలాట్ అవడమే కాకుండా ట్రేడింగ్ కూడా స్టార్ట్ అవ్వాలని చెప్పి కొత్త రూల్ ని October 1st నుంచి అమలు చేయబోతున్నారు. T+2 సిస్టమ్ ఎలా పనిచేయబోతుందంటే బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ఏదైతే ఉన్నదో అది ట్రాన్సాక్షన్ డే కింద కౌంట్ చేస్తారు. దాని తర్వాత T+1 డే అంటే ఆ నెక్స్ట్ డే మీకు షేర్స్ వచ్చి క్రెడిట్ అవుతాయి. క్రెడిట్ అయిన తర్వాత ఆ షేర్స్ యొక్క ట్రేడింగ్ T+2 అంటే ట్రాన్సాక్షన్ డే రికార్డ్ డేట్ తర్వాత నెక్స్ట్ 2 డేస్ లోనే ఆ షేర్స్ ట్రేడ్ అవడం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ కొత్త రూల్ తో ఒకవేళ బోనస్ షేర్స్ ని ఎవరైనా సెల్ చేయాలనుకున్నా కూడా త్వరగానే మనకి క్రెడిట్ అయిపోతాయి కాబట్టి హ్యాపీగా సెల్ చేసుకోవచ్చు. అండ్ ఈ కొత్త రూల్ October 1st నుంచి అమల్లోకి రాబోతుంది. సెబీ ఈ బోనస్ షేర్స్ రిలేటెడ్ గా న్యూ రూల్ ఏదైతే తీసుకొచ్చిందో అది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలోని రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ అయితే చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తుంది కదా. దీనిలో భాగంగా ఏవైతే కంపెనీస్ ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లోని ఇన్వెస్ట్ చేసి కెపాసిటీస్ బిల్డ్ చేయబోతున్నాయో ఆ కంపెనీస్ కి అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి మంచి సపోర్టే లభిస్తుంది కూడా. నా గుజరాత్ గాంధీనగర్ లో జరుగుతున్నటువంటి గ్లోబల్ RE ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఏదైతే ఉందో దీనిలోని టోరెంట్ పవర్ వాళ్ళు 2030 కల్లా 57,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 10 GW ఇన్స్టాల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని అయితే అచీవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దాన్ని నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఈవెన్ టోరెంట్ పవర్ తో పాటుగా వేరియస్ కంపెనీస్ అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ సమిట్ లోని పార్టిసిపేట్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ 30 కల్లా నియర్లీ 32.5 lakh crores ని ఈ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ బిల్డ్ చేయడానికి ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశాయి. దీనిలో మనం మెయిన్ గా మాట్లాడుకోవాలంటే అదానీ గ్రీన్ అండ్ అదానీ న్యూ ఇండస్ట్రీస్ వాళ్ళు టోటల్ గా 4.1 lakh crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 50 GW రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని యాడ్ చేయబోతున్నట్టుగా సబ్మిట్ చేయడం జరిగింది. వీళ్ళ తర్వాత అందరికన్నా హైయెస్ట్ రిలయన్స్ వాళ్ళు 100 GW కెపాసిటీకి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు PSU కంపెనీ అయినటువంటి NTPC వాళ్ళు కూడా 41.3 GW రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీకి కమిట్మెంట్ ఇచ్చారు. అండ్ వీటితో పాటు వేరియస్ అదర్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో ఏవైతే కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ కెపాసిటీస్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయబోతున్నాయో ఫ్యూచర్ లో ఆ కంపెనీస్ అన్ని కూడా చాలా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ నియర్లీ 10% పెరిగింది కదా. ఈ రోజు ఈ స్టాక్ లో ఇంత పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఈ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ టార్గెట్ ప్రైస్ ని 160 రూపీస్ గా వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. నిన్న క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే వీళ్ళ టార్గెట్ ప్రైస్ 50% ఎక్కువగా ఉండడంతో ఈ రోజు సెషన్ లో మనం ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. వీళ్ళు ఓలా ఎలక్ట్రిక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 160 రూపీస్ కి ఫిక్స్ చేయడానికి చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే వీళ్ళ పియర్స్ అయినటువంటి టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో అండ్ హీరో మోటో కార్ప్ తోని కంపేర్ చేస్తే ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ వాల్యూమ్స్ ఫైనాన్షియల్ ఇయర్ 24 to 27 మధ్యలోని 57% చొప్పున గ్రో వచ్చు అని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 to 27 మధ్యన వీళ్ళ రెవెన్యూస్ కూడా యాన్యువల్లీ 40% గ్రో వచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. అదే టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్ యొక్క రెవెన్యూ గ్రోత్ చూసినట్లయితే 10 to 19% ఇన్ బిట్వీన్ వాళ్ళు గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. బట్ కానీ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని ఎఫోర్డబుల్ ప్రైస్ లోని వీళ్ళ వెహికల్స్ ని తీసుకురావడంతో వీళ్ళ సేల్స్ అయితే బాగా గ్రో వచ్చని దాంతో కంపెనీ బెనిఫిట్ పొందబోతుంది. కాబట్టి ఈ ఓలా ఎలక్ట్రిక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు 160 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. సో గోల్డ్మెన్ సాక్స్ దగ్గర నుంచి ఇటువంటి పాజిటివ్ రిపోర్ట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ ఈ రోజు సెషన్ లో టాటా మోటార్స్ లో ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 1.9 crore షేర్స్ అంటే 1758 crores వర్త్ షేర్స్ ఈచ్ షేర్ 970 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. దీనిలో బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. అండ్ ఈ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే టాటా సన్స్ యొక్క చైర్మన్ అయినటువంటి ఎన్ చంద్రశేఖరన్ గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీళ్ళ జాగ్వార్ ల్యాండ్ రోవర్ బిజినెస్ ఉన్నది కదా, ఈ బిజినెస్ లోని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వీళ్ళు ఇండియాలోని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఈయన ఫర్దర్ డీటెయిల్స్ అయితే షేర్ చేయలేదు. అండ్ అంతేకాకుండా ఈయన ఏం చెప్తున్నారంటే టాటా మోటార్స్ కి బిగ్ ఆస్పిరేషన్స్ ఉన్నాయని అండ్ వీళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ ప్లాన్స్ ని టాటా మోటార్స్ నెక్స్ట్ 12 months లోని డిస్కస్ చేయబోతున్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వీళ్ళ ఇండియాలోని మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్తున్నారు కదా. ఈ వెహికల్స్ అయితే వీళ్ళ గుజరాత్ సనన్ ప్లాంట్ లోని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే
అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో దీని రిలేటెడ్ గా టాటా మోటార్స్ దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ బజాజ్ ఆటో వాళ్ళు ట్రింప్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ లో భాగంగా ఇప్పుడు 400cc కేటగిరీలోని వీళ్ళు 2 న్యూ వెహికల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దీనిలో ఒకటి ట్రింప్ స్పీడ్ T4, దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 2.17 lakh అండ్ దీంతో పాటుగా స్పీడ్ 400 లోని మరొక వేరియంట్ ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ 400cc కేటగిరీలో 2 న్యూ మోడల్స్ ఏవైతే లాంచ్ చేశారో ఈ వెహికల్స్ కి ఒకవేళ ఫెస్టివల్ సీజన్ లో మంచి డిమాండ్ కనపడి వెహికల్ సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది బజాజ్ ఆటో వాళ్ళకి పాజిటివ్ కానుంది. వీళ్ళు 2 న్యూ వెహికల్స్ ని లాంచ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో బజాజ్ ఆటో స్టాక్ 2% పైనే పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో PNG జ్యువెలర్స్ IPO లిస్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో BSE లో ఈ స్టాక్ 834 రూపీస్ కి లిస్ట్ అయింది అగైన్స్ట్ IPO ప్రైస్ 480 రూపీస్. అక్కడి నుంచి కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 792 రూపీస్ 80 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 65.17% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ నిన్న రిలయన్స్ పవర్ వాళ్ళు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి 500 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు సెలెక్ట్ అయినట్లుగా ఎకనామిక్ టైమ్స్ లో అప్డేట్ వచ్చింది కదా, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. దీని రిలేటెడ్ గా రిలయన్స్ పవర్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఒక క్లారిఫికేషన్ వచ్చింది. ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో అయితే వీళ్ళు పార్టిసిపేట్ చేశామని, బట్ ఇప్పటి వరకు ఇంకా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి ఫర్దర్ కమ్యూనికేషన్ అయితే రాలేదని, సో మీడియా స్పెక్యులేషన్స్ రిలేటెడ్ గా మేము ఇప్పుడే కామెంట్ చేయలేమని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి వీళ్ళు టెండర్ లో అయితే పార్టిసిపేట్ చేశారు, ఇంకా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ రిలేటెడ్ గా కన్ఫర్మేషన్ అయితే రాలేదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి త్వరలో ఈ ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళకి ఏదైనా కన్ఫర్మేషన్ వస్తుందేమో. నెక్స్ట్ పానసియా బయోటెక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ పానసియా బయోటెక్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఫుల్లీ లిక్విడ్ హెక్సావాలెంట్ వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో ఈ వ్యాక్సిన్ కి వీళ్ళకి పేటెంట్ కూడా ఉన్నది. వీళ్ళకి పేటెంట్ ఉన్నా కూడా సనోఫీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సేమ్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ని మన ఇండియాలోని మార్కెటింగ్ చేసుకునేందుకు గాను వీళ్ళకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగింది. సో సనోఫీ వాళ్ళకి అప్రూవల్ రావడంతో పానసియా బయోటెక్ వాళ్ళు దీనికి అగైనిస్ట్ గా ఢిల్లీ హైకోర్ట్ ని అయితే అప్రోచ్ అయ్యారు. సో ఢిల్లీ హైకోర్ట్ ని పానసియా వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత సనోఫీ వాళ్ళు కూడా ఢిల్లీ హైకోర్ట్ లో దీని రిలేటెడ్ గా కేసు ఫైల్ చేయడం జరిగింది. సో బోత్ పార్టీస్ వాదనలు విన్న తర్వాత ఫైనల్లీ పానసియా బయోటెక్ వాళ్ళకి ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ గా పేటెంట్ ఉండడంతో పానసియా బయోటెక్ కి పాజిటివ్ గా తీర్పు అయితే వచ్చింది. సో పానసియా బయోటెక్ కి ఆల్రెడీ పాజిటివ్ గా తీర్పు రావడంతో ఇప్పుడు బోత్ పార్టీస్ అంటే పానసియా బయోటెక్ అండ్ సనోఫీ ఈ రెండు కంపెనీస్ కూడా సెటిల్మెంట్ అగ్రిమెంట్ లోకి వచ్చినట్లుగా. సో ఈ సెటిల్మెంట్ అగ్రిమెంట్ లో భాగంగా సనోఫీ ఇండియా వాళ్ళైతే మన ఇండియాలోని ఈ ఫుల్లీ లిక్విడ్ హెక్సావాలెంట్ వ్యాక్సిన్ అయితే మార్కెటింగ్ చేయబోమని చెప్పి ఓవరాల్ గా రెండు కంపెనీస్ కూడా సెటిల్ చేసుకోవడం జరిగింది. సో ఫైనల్ ఈ కేసులోని సెటిల్మెంట్ జరిగిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పానసియా బయోటెక్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. యాక్చువల్లీ ఈ రోజే కాదు, రీసెంట్ గా ఈ పానసియా బయోటెక్ వాళ్ళకి యుఎస్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి హెక్సావాలెంట్ వ్యాక్సిన్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ లో భాగంగా $20 million లాంగ్ టర్మ్ లోన్ కూడా ఎప్పుడైంది కదా, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. పానసియా బయోటెక్ వాళ్ళ రిలేటెడ్ గా ఇలా కంటిన్యూస్ గా పాజిటివ్ అప్డేట్స్ వస్తుండడంతో లాస్ట్ 1 month లో ఈ స్టాక్ ఏకంగా 90% పైనే పెరిగింది. నెక్స్ట్ కేబుల్ అండ్ వైర్ హార్నెసింగ్ బిజినెస్ చేసేటువంటి DCX సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి రానియల్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐటమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసుకునేందుకు గాను వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఇండస్ట్రియల్ లైసెన్స్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి ఈ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకునేందుకు లైసెన్స్ వచ్చింది కాబట్టి ఇది DCX సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. ఈ అప్డేట్ రావడంతో ఒక్కసారి DCX సిస్టమ్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయ్యి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ వేగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి జూపిటర్ వేగన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీని అయితే వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్లుగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్ లో భాగంగా ఈ కంపెనీ పేరుని బోనాట్రాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి జూపిటర్ తత్ర వేగోన్కా రైల్ వీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ సబ్సిడరీ కంపెనీ యొక్క కరెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ 20,000 ఫోర్జ్ వీల్ షీట్స్ పర్ యానం గా ఉన్నట్లయితే వీళ్ళు మరొక 2,500 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ కెపాసిటీని 1 lakh ఫోర్జ్డ్ వీల్ షీట్స్ పర్ యానం కి పెంచబోతున్నట్లుగా అండ్ ఈ ఎక్స్పాండెడ్ కెపాసిటీ 2027 క్యాలెండర్ ఇయర్ కల్లా ఫుల్లీ ఆపరేషన్ లోకి వస్తుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో గ్లోబల్లీ రైల్వే సెక్టర్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ సబ్సిడరీ కంపెనీ యొక్క కెపాసిటీస్ అయితే వీళ్ళు స్ట్రాంగ్ గా బిల్డ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నైబ్వాల్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ నైబ్వాల్ కి మహారాష్ట్ర షిరిడి MITC లోని ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా వీళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నారో దానికి మహారాష్ట్ర గవర్నమెంట్
గవర్నమెంట్ నుంచి వీళ్ళకి మెగా ప్రాజెక్ట్ స్టేటస్ అయితే రావడం జరిగింది. ఈ మెగా ప్రాజెక్ట్ స్టేటస్ రావడం ద్వారా మహారాష్ట్ర గవర్నమెంట్ 2019 ప్యాకేజ్ స్కీమ్ ఆఫ్ ఇన్సెంటివ్ పాలసీ ఏదైతే ఉన్నదో దీనిలో భాగంగా ఈ ప్రాజెక్ట్ కి వీళ్ళకి షిరిడీలోని 300 ఎకర్స్ ల్యాండ్ ని అలాట్ చేయడంతో పాటుగా వేరియస్ ఇన్సెంటివ్స్ ని కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే ఇష్యూ చేయనుంది. సో వీళ్ళు సెటప్ చేయబోతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ కి గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి మెగా ప్రాజెక్ట్ స్టేటస్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఒక్కసారి నైబ్ స్టాక్ లోని జంప్ కనపడి 2% పైనే పెరిగి. నెక్స్ట్ సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి సౌత్ ఈస్టర్న్ రైల్వే సిఏఓ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి 204 crores వర్త్ కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు సౌత్ ఈస్టర్న్ రైల్వే కోసం రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి జీపీటీ ఇన్ఫ్రా స్టాక్ లోనే ఒక్కసారి పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. నెక్స్ట్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అందించేటువంటి ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళతో కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా మైక్రోసాఫ్ట్ అజూర్ ఏఏ సర్వీసెస్ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసుకోవడం ద్వారా వేరియస్ ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి వీళ్ళ క్లయింట్స్ కి ఇన్నోవేటివ్ అండ్ ఎఫిషియన్సీ సర్వీసెస్ ని అందించబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళతో ఈ కొలాబరేషన్ అనౌన్స్ చేశారన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ స్టాక్ లోని స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హోమ్ టెక్స్టైల్ బిజినెస్ చేసేటువంటి ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇండోకౌంట్ గ్లోబల్ ఐఎన్సీ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఇప్పుడు వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా యుఎస్ఏకి చెందిన ఫ్లూరిటెక్స్ అనేటువంటి కంపెనీలోని 81% స్టేక్ ని $19.63 million కి వీళ్ళు అక్వైర్ చేయనున్నారు. అండ్ రిమైనింగ్ 19% స్టేక్ ని కూడా ఫ్యూచర్ లోని వీళ్ళు అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నౌ ఈ ఫ్లూరిటెక్స్ అనేటువంటి కంపెనీ వీళ్ళు ఆఫర్ చేసేటువంటి ఇండస్ట్రీలోనే వాళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తూ ఉంటుంది. అంటే హోమ్ టెక్స్టైల్ సెగ్మెంట్ లో పిల్లోస్, కంఫర్టర్స్ ఇటువంటివన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తూ ఉంటుంది. నౌ ఈ కంపెనీలోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని అయితే ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎక్విజిషన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఇండోకౌంట్ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జేకే టైర్స్ వాళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి వీళ్ళ గ్రూప్ కంపెనీ అయినటువంటి క్యావెండిష్ ఇండస్ట్రీస్ని జేకే టైర్లోని మర్జ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. నువ్వు ఈ క్యావెండిష్ ఇండస్ట్రీస్ అనేటువంటి కంపెనీ కూడా సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్ అంటే వేరియస్ వెహికల్ టైర్స్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. సో ఇలా 2 గ్రూప్ కంపెనీస్ సేమ్ బిజినెస్ చేస్తున్నాయి కదా, సో అలా సేమ్ బిజినెస్ చేస్తున్నటువంటి 2 కంపెనీస్ని కూడా మర్జ్ చేసినట్లయితే ఈ మర్జర్ ద్వారా వీళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ని అయితే స్ట్రీమ్ లైన్ చేసుకోవచ్చని అండ్ అంతేకాకుండా కాస్ట్ అది కూడా సేవ్ అవుతుంది. కాబట్టి దానిలో భాగంగానే ఈ మర్జర్ అయితే చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో సేమ్ బిజినెస్ చేసేటువంటి వీళ్ళ గ్రూప్ కంపెనీని జేకే టైర్ లో మర్జ్ చేయబోతున్నారు కదా, ఇది జేకే టైర్స్ కి అయితే మనం పాజిటివ్ గానే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫుల్ రేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డెలివరీ వాళ్ళు వాళ్ళ క్రాస్ బార్డర్ సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేయడంలో భాగంగా టీమ్ గ్లోబల్ లాజిస్టిక్ వాళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ స్ట్రాటజిక్ కొలాబరేషన్ ద్వారా వీళ్ళ క్రాస్ బార్డర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మరికొంత డీప్ గా అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా డెలివరీ వాళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా వీళ్ళ సర్వీసెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, దీని ద్వారా వీళ్ళకి ఎడిషనల్ బిజినెస్ అయితే జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది డెలివరీ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దట్స్ ఇట్ ఫర్ టుడే స్టైల్ మనిషి. ఈరోజు స్టైల్ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.